హలో అండి. ఈరోజు మనం చికెన్ ఊరగాయ పెట్టుకుందామా? ఎలా పెట్టుకోవాలో తెలుసా? చికెన్లో ముందుగా గల్లుప్పు వేయండి. గల్లుప్పు వేసిన తర్వాత పసుపు ఒక స్పూన్ వేయండి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కొంచెం వాటర్ వేయండి. దీంట్లో వాటర్ వేసి దీన్ని ఏం చేస్తారంటే పొయ్యి మీద పెట్టేసి కొంచెం మరగనివ్వండి. ఉడికిన తర్వాత వార్చేయండి. వార్చేసి దీన్ని ఏం చేస్తారంటే డీప్ ఫ్రై చేయండి. డీప్ ఫ్రై చేసిన తర్వాత మనం ఎలా కలుపుకోవాలనేది నేను మళ్ళీ మీకు ప్రాసెస్ చూపిస్తానన్నమాట. దీంట్లో ఏమేమి వేయాలో అన్నీ చెప్తాను మీకు. డీప్ ఫ్రై అయిన తర్వాత దానికి మన చికెన్కి తగ్గ సాల్ట్ వేసుకోండి. మన చికెన్ ఎంత ఉందో తెలిసిపోతుంటుంది కదా. కొలతలు అంటే చెప్పలేము, కొలతలు ఒక్కోసారి ఎక్కువైపోతుంది అనమాట. అందుకే దానికి తగ్గట్టుగా చూసుకొని వేసుకోండి. తర్వాత ఏం చేస్తారంటే పసుపు వేయండి. కొంచెం అంటే 1 టేబుల్ స్పూన్ పసుపు వేయండి. పసుపు వేసిన తర్వాత ఏం చేస్తారంటే జీడిపప్పు పౌడర్ పట్టించుకుంటాం కదా, అది వేయండి. జీడిపప్పు పౌడర్ వేసిన తర్వాత దీంట్లో ఇంకేం వేస్తారంటే ధనియా పౌడర్ కొంచెం వేయండి. ధనియా పౌడర్ వేయటం వల్ల ఏంటంటే టేస్ట్ కొంచెం పెరుగుతుంది, గ్రేవీ పెరుగుతుంది అనమాట. ఈ పౌడర్లన్నీ వేయటం వలన గ్రేవీ వస్తుంది అనమాట మనకి. తర్వాత ఏం చేస్తారంటే మసాలా పౌడర్ ఉంటుంది కదా, మెంతి పౌడర్ కొంచెం వేయండి. మెంతి పొడి కొంచెం వేసుకుంటే ఏంటంటే మనం ఊరగాయ కదా పెట్టుకునేది, తీసినప్పుడల్లా ఆ కమ్మని వాసన వస్తుంది అనమాట. మనకి స్మెల్ మంచిగా ఉంటుంది అనమాట. ఆ తర్వాత గరం మసాలా వేయండి. కొంచెం మనం చికెన్లో పట్టుకునే గరం మసాలా ఉంటుంది కదా, అది వేయండి. అది మాత్రం ఒక గుప్పుడు వేయండి, బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. తర్వాత కారం, ఆ చికెన్కి ఎంత కారం అయితే పడుతుందో ఒక్కొక్కళ్ళు 1/2 కేజీ వేసుకుంటారు, 1/2 కేజీ వేసుకుంటారు. అది మన ఇష్టం అనమాట. గ్రేవీని బట్టి మనకి ఎంత గ్రేవీ కావాలో అంత దానికి తగ్గట్టు కలుపుకోవాలన్నమాట. బాగుందని నచ్చిందా? ఇలా చూసి ట్రై చేసి మీరు కూడా చేసుకొని తినండి ఫ్రెండ్స్. బాయ్.